అమరావతి రాజధాని, కొత్త రాజధాని నిర్మాణం చేయాలి అన్నది విభజన హామీలో చట్టం ప్రకారం మన అష్యూరెన్స్ అయితే ఇంతవరకు మనకంటూ ఒక రాజధాని లేదు. అమరావతి రాజధాని ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం అయితే 91,000 కోట్ల నిధులు దీనికి కావాలి అంటున్నారు. దాంట్లో 60,000 కోట్లు అప్పులు తెచ్చారట, ఇంకో 30,000 కోట్లు కూడా అప్పులే తీసుకొస్తారు. అంటే పూర్తి నిర్మాణ బాధ్యత, ఈ భారము, ఫైనాన్షియల్ భారము మొత్తము కేంద్రానిదైతే అదేది సంబంధం లేదన్నట్టు, మనకు ఆ హక్కే లేదన్నట్టు మనం అప్పులు తెచ్చుకొని రాజధాని కట్టుకుంటున్నాం. ఇది ఎక్కడి విడ్డూరం? మనకి ఏం అవసరం అప్పులు తెచ్చుకోవడానికి? ఈ అప్పులు తెచ్చుకుంటున్నామంట, మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ మన రాజధాని భూములే అమ్ముతామంట. ఇది ఎక్కడి సోద్యం? నిన్న 2 డిసెంబర్ 2025 పార్లమెంట్ లో కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్టు ప్రకారము ఈ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, అసలు గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారము రాష్ట్రానికి, ఈ రాజధానికి ఏదైనా మేలు చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా? దీంట్లో ఇంగ్లీష్ లో ఉంది, ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ద కమిటీ ఎంఫసైజెస్ ది అష్యూరెన్సెస్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ దట్ దే మస్ట్ బి పర్స్యూడ్ విత్ సీరియస్నెస్. emphasizes the assurances made on the floor of the house. ఇది ఏమిటి అంటే, చంద్రబాబు గారు 2019లో అధికారంలోంచి దిగిపోక ముందు అరుణ్ జైట్లీ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పిన మాట ప్రకారము 51,000 కోట్ల రూపాయలకేమో చంద్రబాబు గారు డిపిఆర్, అమరావతి డిపిఆర్ పంపించారట. అది మేము పరిశీలిస్తున్నాము అని అరుణ్ జైట్లీ గారు అప్పుడు చెప్పిన మాట. అంతే. దాని తర్వాత 2019 నుంచి అసలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సమన్వయమే లేదు అన్నట్టు ఈ కమిటీ చెప్పిన దాని ప్రకారము అమరావతి ఒక జాతీయ ప్రాజెక్టే, అమరావతి ప్రాజెక్ట్ కి తొలుత కేంద్రం హామీ ఇచ్చిన ప్రాజెక్టే, కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదు అని ఈ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ లో మొన్న అడుగుతున్న మాట ఏమిటంటే, ద కమిటీ క్వశ్చన్డ్ వెదర్ ద కరెంట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు రిలీజ్ అడిషనల్ ఫండ్స్ యాజ్ రిపోర్టెడ్ అండ్ వెదర్ ఎనీ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు సపోర్ట్ ద స్టేట్. ఇట్ ఆల్సో రేస్డ్ కన్సర్న్స్ అబౌట్ ద స్టేట్స్ ఇంక్రీజింగ్ బారోయింగ్స్. అంటే అప్పులు చేస్తున్నారు. ది కమిటీ ఈస్ రేసింగ్ ఇట్స్ కన్సర్న్స్, ఎందుకు ఇన్ని అప్పులు చేస్తున్నారు అని, and the lack of the visible revenue generation mechanisms to repay such debts. ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు అని అడుగుతుంది ఈ కమిటీ. The lack of visible revenue. Members also stressed that this situation has been repeatedly raised in parliament and that the central government must honor its promises. Central government తను ఇచ్చిన ప్రామిసెస్ ను ఆనర్ చేయాలి అని ఈ కమిటీయే చెప్తుంది. కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ అని మొన్న డిసెంబర్ 2వ తేదీన. మరి ఏం చేస్తున్నారు? బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మన ఎంపీలు ఏమైనా అడుగుతున్నారా? మన